7 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది నవని, తిన్న రసాలు, రసం పిండి అల్లుంది, పంచదార కల్తీ, కేసర్, పెద్ద రసాలు, మల్లిక, అదేమో బంగినపల్లి. మరి తర్వాత ఏమైంది? ముర్రా గేదె కేవలం భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఇచ్చే గేదెగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో శ్రేష్టమైన పాలను ఇవ్వటంలో ఈ ముర్రా గేదె మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. భారీ ఆకారంలో 650 కిలోల బరువుతో అందమైన శరీరంతో ఉన్న ఈ ముర్రా గేదె గురించి మరిన్ని వివరాలను ఎల్లు పారుతుంటే ఓ పిల్ల ఎరగులుగుతుండే అంటే అన్నా ఉంటారు కదండి. వాడుతుంటే ఓ పిల్లగా నీ మెడలు ఇరిగేదిక్కా ఓ పిల్లగా. ఇంతకు ముందు ఒక వీడియో చేసినప్పుడు కూడా నీకు చెప్పిన మెడలు అట్లా తిప్పకన్నా అని. ఎవతురా అదే అన్నం అంటుందే, యాడ దొరికింది సంతరా ఇదే. హే గాయ్స్ అందరికి, ఆర్సీబీ చిన్న టీము, ఆర్సీబీకి కప్పు లేదు అని ఇంకొకసారి ఎవరైనా మాట్లాడారు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. బుద్ధ వల్దెంక అర్థమవుతుందా? ఏమే బజారు లంజే తిట్టదని చెప్పరా? ఏమండి చెప్పావు కదా, సో ట్రోలింగ్ ఆపేసి ఎక్స్పోజింగ్ చేయడం స్టార్ట్ చేసావా? పత్తి గింజ ఒకళ్ళని అనే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి దానికి అందరినీ ట్రోల్ చేసావు కదా, ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఏంటే? సిగ్గుండాలి నీకు కొంచెమైనా ఆడదాని అయ్యుండి. ఫైనల్లీ నేను ఇప్పుడు నిన్ను ఎందుకు ట్రోల్ చేశాను, నాకెందుకు మళ్ళీ ట్రోల్ చేయాల్సి వచ్చిందో నీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.